ఫస్ట్ డెలివరీ ఇంకా రిస్క్ తీసుకోవాలా లేదా సి సెక్షన్ చేయించుకోవాలా, సి సెక్షన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది అవుద్దేమో అని అయితే చాలా ఆలోచించుకున్నాము. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కాంప్లికేషన్ ఫేస్ చేశాను. అది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ డాక్టర్ ఆల్సో అండి సడన్ గా వచ్చేసింది. టీ స్కాన్స్కి వెళ్ళి టిఫా స్కాన్ చేయించుకున్నాక వాళ్ళైతే మాకు ఒక మాట చెప్పారు, మీరు మేడం దగ్గరికి వెళ్ళి ఒకసారి మీట్ అవ్వండి అని. చాలా భయం వేసింది, ఎందుకు చెప్పారా ఏంటా అని. 9th month పెట్టగానే హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. బేబీ కిందకుంది అని ఫీల్ వచ్చింది, నేను మేడంకి అది చెప్పాను. అప్పుడు మేడం అయితే ఒకసారి స్కాన్ చేయించారు. అది ఇంత నార్మల్ అవుద్దా సి సెక్షన్ అవుద్దా అని అయితే మేము చెప్పలేము. నాకు నార్మల్గా అయితే బేబీ కిందకుంది కాబట్టి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. కానీ ఇంకా అది చూసేసరికి ఇంకా రిస్క్ మీ ఇష్టం అని అయితే ఒక మాట అనేసారు. హలో గైస్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నాకైతే ఈరోజు ఒక వీడియో చేయాలని అయితే అనిపించిందండి. అదేం లేదండి, నాకైతే రీసెంట్గా కామెంట్స్లో చాలా మంది అడిగారు, మీ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగింది చెప్పండి, మీరు ఏమైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేశారా అని అయితే అడిగారండి. అవునండి, నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కాంప్లికేషన్ ఫేస్ చేశాను. అది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ డాక్టర్ ఆల్సో అండి సడన్ గా వచ్చేసింది. అది ఏంటంటే నాకు కన్సీవ్ అయ్యానని తెలిసిందండి. తెలిసాక అందరూ 2nd month లో వెళ్ళి చూపించుకొని టెస్ట్ చేయించుకుంటారు. బట్ నేనైతే వెళ్ళలేదు. నేను 3rd month లోనే వెళ్ళానండి. 3rd month లో వెళ్తే అప్పుడైతే మేడం స్కాన్ చేశారు. బేబీకి 6 weeks 4 days అని చెప్పారండి. ఇంకా తర్వాత మెడిసిన్ తీసుకుని అయితే మేము వెళ్ళిపోయాము. అండ్ అలాగే 4th month లో ఎవ్రీ మంత్ చెకప్కి రావాలని చెప్తారు కదా, అలానే చెప్పారండి. ఇంకా తర్వాత అయితే 4th month లో వెళ్ళాము. వెళ్ళాకైతే NT స్కాన్ చేశారు. అది నార్మల్గా చేస్తారంట అండి అందరికీ, ఎందుకంటే బేబీకి నోస్ వచ్చిందా అండ్ అలాగే బ్యాక్ బోన్ వచ్చిందా అని అయితే ఆ స్కాన్ కంపల్సరీ అని చెప్పారు మేడం. సో మేము కూడా చేపించుకున్నామండి. అంటే వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి కదా. తర్వాత అయితే నాకు ఇంకా నేను మా ఊరికి వెళ్ళిపోయానండి. ఇంకా 5th month లో మళ్ళీ చెకప్కి అయితే వచ్చాను. వచ్చినప్పుడు టిఫా స్కాన్ అయితే రాశారండి. నార్మల్గా అయితే ప్రెగ్నెన్సీలో కొంతమందికి బెడ్ రెస్ట్ అలా వస్తాయి కదా, నాకు ఏ కాంప్లికేషన్ రాలేదండి. స్టార్టింగ్లో అయితే నాకు ఈవెన్ నార్మల్గా నువ్వు వాక్ చేసుకోవచ్చు, రోజు వాకింగ్కి వెళ్ళొచ్చు అట్లా అయితే చెప్పారండి. ఇంట్లో వర్క్స్ మొత్తం చేసుకోవచ్చు అని. నేనైతే యాక్టివ్గానే ఉన్నాను. ఈవెన్ నేను మా హస్బెండ్తో కలిసి రోజు వాకింగ్కి వెళ్ళేది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. 8th month వరకు అయితే వెళ్ళానండి నేను వాకింగ్కి రోజు మా హస్బెండ్తో కలిసి. అండ్ ఇంకా అలా మూవ్ అవుతున్నప్పుడు మేము 5th month స్కాన్కి అయితే వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ మాకైతే టిఫా స్కాన్ అయితే రాశారు. అండ్ మేమైతే 5th month లో కాదులే 6th month స్టార్టింగ్లో చేయించుకోవచ్చు, ఒకేసారి చెకప్కి వెళ్ళొచ్చు అని అయితే అనుకున్నామండి. ఇంకా నా 5th month ఎండింగ్లో మా అత్తగారు ఊరికైతే వచ్చేసాను మా ఊరు నుంచి. అండ్ వచ్చాకైతే నెల్లూరు క్లారిటీ స్కాన్స్ అండి, అక్కడికి వెళ్ళి అయితే టిఫా స్కాన్ చేయించుకున్నాము. ఇప్పటి వరకు నేను చూపించుకున్న అయితే నెల్లూరు అక్షిత హాస్పిటల్ అండి. మేడం నేమ్ వచ్చి శ్రీలక్ష్మి, చాలా బాగా చూస్తారండి. అండ్ ఇంకా తర్వాత అయితే మేము క్లారిటీ స్కాన్స్కి వెళ్ళి టిఫా స్కాన్ చేయించుకున్నాక వాళ్ళైతే మాకు ఒక మాట చెప్పారు, మీరు మేడం దగ్గరికి వెళ్ళి ఒకసారి మీట్ అవ్వండి అని. చాలా భయం వేసింది, ఎందుకు చెప్పారా ఏంటా అని. ఇంకా సరే అని మేడం దగ్గరికి వెళ్ళి అయితే మీట్ అయ్యాము. మేడం అయితే నార్మల్గానే రియాక్ట్ అయ్యారు. ఇంకా వాళ్ళు ఎందుకు చెప్పారో అయితే అర్థం కాలేదు నాకు. ఇంకా తర్వాత మేడం అలా నార్మల్గా రియాక్ట్ అయ్యాక ఓకే అని అప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాము. ఉంటుంది కదండి టెన్షన్, ఏంటబ్బా ఇలా చెప్పారు అని. ఇంకా మేడం అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. ఇంక తర్వాత అయితే 7th month అయితే పెట్టేసిందండి. ఇంకా 15 daysకి ఒకసారి చెకప్కి రావాలని చెప్పారు. 7th month 8th month అండ్ అలాగే 9th month మేము అలానే వస్తున్నాము. మాకు చాలా దగ్గర అండి హాస్పిటల్, సో మేము అలానే వస్తున్నాము. ఇంకా 7th month కూడా అంతా బాగుంది, 8th month కూడా బాగుంది. 15 daysకి ఒకసారి చెక్ చేస్తూనే ఉన్నారు. అండ్ అలాగే 8th month స్టార్టింగ్లో అనుకుంటా గ్రోత్ స్కాన్ తీశారండి. అప్పటికైతే బేబీ గ్రోత్ బాగుంది, ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. ఇంకా 8th month ఆ టైంకి ఉండాల్సిన వెయిట్ అయితే ఉంది బేబీ అని చెప్పారు. అప్పటి వరకు ఓకే. అండ్ అలాగే నాకు 8th month ఎండింగ్లో సీమంతం జరిగింది. జరిగాకైతే నేను మా ఊరు వెళ్ళానండి. ఇంకా వెళ్ళిన ఒక 1 weekకి తీసుకొచ్చేసారు ఇక్కడికి, మా అత్తయ్య వాళ్ళ ఊరికి. వచ్చాక అంటే ఇక్కడ హాస్పిటల్స్ నియర్గా ఉంటాయి కదా అని అయితే మేము నెల్లూరులో స్టే చేస్తున్నాము కాబట్టి ఇంకా వెంటనే తీసుకొచ్చారు. ఎప్పుడు పెయిన్స్ వస్తాయో తెలియదు కదా అని. నా ఫేస్ చూసి అయితే అందరూ బేబీ బాయ్ అనుకున్నారండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి సిమ్టమ్స్, నెక్ బ్లాక్గా వస్తే అట్లా, పొట్ట లోపలికుంటే అట్లా ఎక్సెట్రా ఉంటాయి కదా, అవన్నీ చూసి అయితే అందరూ బేబీ బాయ్ అనుకున్నారండి. ఈవెన్ హాస్పిటల్ ఒక సీనియర్ మోస్ట్ కూడా చెప్పారు, నాకైతే నీకు బేబీ బాయ్ అనిపిస్తుందని. ఇంకా తర్వాత అయితే 9th month పెట్టగానే హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. వెళ్ళాక అక్కడైతే స్కాన్ చేసి నాకు కొంచెం బేబీ కిందకుంది అని ఫీల్ వచ్చింది, నేను మేడంకి అది చెప్పాను. అప్పుడు మేడం అయితే ఒకసారి స్కాన్ చేయించారు. స్కాన్ చేపిస్తే సడన్గా ఒక విషయం అయితే మాకు తెలిసింది. అదేంటంటే బేబీ నెక్కి పేగేసేసుకుని ఉందని చెప్పారు. అది ఇంత నార్మల్ అవుద్దా సి సెక్షన్ అవుద్దా అని అయితే మేము చెప్పలేము. నాకు నార్మల్గా అయితే బేబీ కిందకుంది కాబట్టి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. కానీ ఇంకా అది చూసేసరికి ఇంకా రిస్క్ మీ ఇష్టం అని అయితే ఒక మాట అనేసారు మేడము. ఇంకా ఆ టైంలో రిస్క్ తీసుకోలేము కదండి, ఇంకా అందుకైతే చాలా ఆలోచించాము. అండ్ అలాగే టెన్షన్ పడ్డాం. ఫస్ట్ మాకేం తెలియదు కదా, ఫస్ట్ డెలివరీ ఇంకా రిస్క్ తీసుకోవాలా లేదా సి సెక్షన్ చేయించుకోవాలా, సి సెక్షన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది అవుద్దేమో అని అయితే చాలా ఆలోచించుకున్నాము. మేడం మాకు 2 weeks అలా టైం ఇచ్చారు, మెడిసిన్ ఇచ్చారు నాకు పెయిన్స్ కంట్రోల్ అవ్వడానికి. ఇంకా అప్పుడు ఏంటంటే 2 weeks కూడా మేము ఏది తెలుసుకోలేకపోయాము. సరే ఇంకా ఎందుకని ఒకసారి అయితే ఎన్ఎల్ అని వేరే హాస్పిటల్ ఉందండి నెల్లూరులో, అక్కడ మా రిలేటివ్ ఉన్నారు హెచ్ఆర్. ఇంకా ఆ రికమెండేషన్ మీద అయితే హారిక భీమా అనే మేడం ఉన్నారు, గైనిక్, చాలా బాగా చూస్తారు మేడం కూడా. ఒకసారి మేడంని నార్మల్గా కన్సల్ట్ అవుదామని అయితే వెళ్ళాము.
అప్పటికి ముందు రోజు నైట్ నుంచి నాకు లైట్గా పెయిన్ వస్తుంది, కానీ నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే నాకు దానికి ముందు 2 times మిడ్ నైట్ పెయిన్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాము, అది వేడి నొప్పులు అని చెప్పారు. సో ఇది కూడా అదేనేమోలే అని నేను చెప్పలేదు ఎవరికి. ఇంకా వచ్చేసరికి మేడం ఇవి డెలివరీ పెయిన్స్ అని చెప్పి అడ్మిట్ అయిపోమన్నారు. అడ్మిట్ అయితే అయిపోయామండి. కాకపోతే మేడం కూడా ఒకటి అన్నారు, నేనైతే నార్మల్గా ట్రై చేస్తాను, బట్ అది లూజ్ పేకో టైట్ పేకో నాకైతే తెలియదు. లూజ్ పేక్ అని అయితే లాగేయచ్చు, టైట్ పేక్ అయితే ఇంకా అప్పుడైనా C-section చేయాల్సి వస్తుంది అన్నారు. ఫస్ట్ అయితే ఇంకా నాకు మెడిసిన్ సలైన్స్ అన్ని పెట్టేశారండి పెయిన్స్ కోసం. ఒక హాఫ్ డే అయితే గడిచింది. ఇంకా మేడం ఉండి 1 day అయినా పెట్టొచ్చు, 1.5 day అయినా పట్టొచ్చు, ఈవెన్ అప్పుడు టైట్ పేగా అయితే C-section అవుద్ది అనేది చెప్పారు మా హస్బెండ్కి. ఇంకా మా హస్బెండ్ మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి సరే ఇంకా C-section చేసుకో, అదే కాక నేను వీక్గా ఉన్నానని చెప్పారు. కొంచెం నాకు బ్లడ్ కూడా తక్కువ ఉంది అని చెప్పేసరికి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను C-sectionకి. ఇంకా తర్వాత అయితే ఇంకా C-section చేశాక తెలిసింది మాకు అది లూజ్ పేగని. ఇంకా అప్పుడేం చేయలేము కదండి. ఇంకా తర్వాత అయితే పాప పుట్టేసింది. ఇంకా తర్వాత కూడా నాకైతే ఒక సర్జరీ జరగాల్సి వచ్చింది ఈ C-section అయిన 3 monthsలోనే. అది ఏంటి అనేది నేను వేరొక వీడియోలో చెప్తానండి. నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఇదండి. మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.